100 రోజుల క్రితం లాకప్ డెత్ గురైన కర్ల రాజేష్ మృతదేహానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీబీ నగర్లో ఉండబడే ఎయిమ్స్ వైద్యులతో ఈరోజు రీపోస్ట్ మార్టం జరిగింది. రీపోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ పరంగా మేము స్వాగతిస్తున్నాం. కానీ రీపోస్ట్ మార్టం చేయించడానికి కూడా ఉద్దేశపూర్వకమైన జాప్యం జరిగిందని మేము స్పష్టంగా చెప్తున్నాం. కర్ల రాజేష్ మాదిగా లాకప్ డెత్ గురై ఈ రోజుకి 101 రోజు. నవంబర్ 16న 2025 నవంబర్ 16న ఆయన లాకప్ డెత్ గురై చనిపోతే ఇవాళ 2026 ఫిబ్రవరి 27లో ఉన్నాం. అంటే ఈ రోజు రీపోస్ట్ మార్టం అనేది ఆయన చనిపోయిన తర్వాత, ఆయన చంపబడ్డ తర్వాత 101 రోజుకు జరిగింది. వాస్తవానికి ఎంఆర్పీఎస్ పరంగా మేము కర్ల రాజేష్ కుటుంబ సభ్యుల్ని, తల్లిని, కుటుంబ సభ్యులందరినీ ఇక్కడనే కలుసుకున్న తర్వాత మేము చేసిన డిమాండ్లో ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం జరగాల్సిందే అని డిమాండ్ చేయడం జరిగింది. మేము డిమాండ్ చేసి సరిగ్గా ఈ రోజుకి 3 నెలలు. రాజేష్ లాకప్ డెత్ గురైంది 101 రోజు. మేము రీపోస్ట్ మార్టం కోసం డిమాండ్ చేసింది ఈ రోజుకి 90 రోజులు. సరిగ్గా నేను నవంబర్ 26న కోదాడకు వచ్చాను. ఈరోజు ఫిబ్రవరి 27, 91 రోజు. ఇంత జాప్యానికి కారణం ఏందన్నప్పుడు ఇది లాకప్ డెతే గనక పోలీసుల చిత్రహింసల వల్లనే రాజేష్ మరణించిండనే విషయం పోలీసులకు తెలుసు గనక సాక్ష్యాలను కనుమరుగు చేయడం కోసం చేసే ఉద్దేశపూర్వమైన కుట్రలో భాగమే ఈ జాప్యం చేశారు. మేము డిమాండ్ చేసి 91 రోజు. అదే మేము డిమాండ్ చేసిన మొదటి వారమో మొదటి రోజో రీపోస్ట్ మార్టం చేస్తే శరీరం మీద పోలీసులు పెట్టిన చిత్రహింసల గాయాలు, అందుకు సంబంధించిన గుర్తులు, శరీరం లోపల ఉండబడే గాయాలకు సంబంధించిన తీవ్రత స్పష్టంగా రీపోస్ట్ మార్టంలో కనిపించేది. వాస్తవాలు తెలిసేది. అది పోలీస్ డిపార్ట్మెంట్కు తెలుసు. అందుకనే ఎంతకాలం జాప్యం చేస్తే అంతకాలం రాజేష్ మృతదేహం కుళ్ళిపోతుంది. శరీరం మీద ఎలాంటి గాయాలు కనిపించకుండా ఉండడానికి అవకాశం ఉన్నదని చెప్పి ఉద్దేశపూర్వకమైన కుట్రలో భాగమే ఈ జాప్యం చేశారు. అంతేకాదు, మేము డిమాండ్ చేసి 91 రోజు రీపోస్ట్ మార్టం కోసం ఈరోజు నేషనల్ ఎస్సీ కమిషన్ ఒత్తిడి మేరకే రీపోస్ట్ మార్టం చేసిండ్రు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నేషనల్ కమిషన్ ముందు స్పష్టంగా 18/12/2025 అంటే డిసెంబర్ 18, 2025నే రీపోస్ట్ మార్టం బీబీ నగర్లో ఉండబడే ఎయిమ్స్ వైద్యులతో చేయించాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కు ఆదేశాలు వచ్చినాయి. అంటే ఎస్సీ కమిషన్ రీపోస్ట్ మార్టం చేయాల్సిందే అని చెప్పి 2 నెలల వారం రోజుల క్రితమే చెప్పేసింది. 2 నెలల క్రితం, వారం రోజుల క్రితం చెప్పినా రీపోస్ట్ మార్టం పోలీస్ యంత్రాంగం చేయలేదు. మొన్న మళ్ళీ 2 నెలల తర్వాత 19 ఫిబ్రవరిన రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పి మరో నోటీస్ వచ్చింది. ఇప్పుడు మొదటి నోటీసు రెండో నోటీసు మధ్యలో 2 నెలలు దాటింది.
అంటే మొదటి నోటీస్ వచ్చినప్పుడే రీపోస్ట్ మార్టం చేపిస్తే 2 నెలల క్రితమే కనుక చేస్తే శరీరంలో ఉండబడే గాయాల తీవ్రత, రాజేష్ మరణానికి ఏది కారణమో అది స్పష్టంగా తెలవడానికి అవకాశం ఉండేది. అంటే కమిషన్ మొదటి సూచనను కూడా పట్టించుకోకపోవడానికి కారణమైంది. ఇప్పుడు కమిషన్ సూచన మేరకే మేము రీపోస్ట్ మార్టం చేయించమని చెప్పడానికి ప్రయత్నం చేసే పోలీస్ యంత్రాంగం మరి మొదటే కమిషన్ సూచన చేసినప్పుడు డిసెంబర్ నెలలో చేయించకపోవడానికి కారణమైంది అన్నప్పుడు మా డిమాండ్ను 91 రోజుల క్రితమే చేసినా పట్టించుకోకపోవడానికి కారణం, 2 నెలల వారం రోజుల క్రితమే ఎస్సీ కమిషన్ చేసిన సూచనను కూడా పట్టించుకోపోవడానికి కారణం, ఎంతకాలం రీపోస్ట్ మార్టం జాప్యం చేస్తే శరీరం మీద కనిపించే గాయాలు, లోపల తీవ్రత లేకుండా చేయడం కోసమే. ఒక మాటలు చెప్పాలంటే ఈ జాప్యానికి అసలు కారణం చిత్రహింసలు పెట్టిన పోలీసులను కాపాడడానికి, అదే సమయంలో మృతుడి శరీరం మీద ఉండబడే గాయాలు కనిపించకుండా చేయడానికి, మృతుడి రాజేష్ మృతదేహం మొత్తం కుళ్ళిపోయేలాగా చేయడానికే ఈ కుట్ర చేశారు. ఎట్టకేలకు రాజేష్ చనిపోయిన 101 రోజుకు రీపోస్ట్ మార్టం జరిగిందంటే, మేము డిమాండ్ చేసిన తర్వాత 91 రోజుకు జరిగిందంటే, ఎస్సీ కమిషన్ సూచన కూడా 2 నెలలకు పైగా పట్టించుకోలేదంటే ఇది ఉద్దేశపూర్వకమైన జాప్యమే, ఇది పోలీసులను కాపాడుకోవడం కోసం చేసిన జాప్యమే అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అయినప్పటికీ 100% శరీరం మీద గాయాలు కనిపించకుండా చేయాలని కుట్ర చేసినప్పటికీ ఎంతో కొంత ఖచ్చితంగా గాయాల తీవ్రత వాస్తవేనని చెప్పి అధ్యయనం తేలుతుందని చెప్పి మేము ఆశతో ఉన్నాం. ఇప్పుడు ఆశించడం తప్ప మేము చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఈ నేపథ్యంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మొదటి 2 నుంచి తప్పించుకోలేరు అనే విషయం పోలీసులకు అర్థమైపోయింది. అక్రమ నిర్బంధం అనేది రుజువు అయింది. చిత్రహింసల వల్లనే అనారోగ్యానికి గురైంది అనే విషయం హైకోర్టు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా రుజువు అయింది. 4 నుంచి 9 వరకు అక్రమ నిర్బంధంలో ఉన్నారనే విషయం రుజువైంది. చిత్రహింసల వల్లనే ఆయన అనారోగ్యానికి పాలైంది అనే విషయం హైకోర్టు ద్వారా ఇంజెక్షన్ ద్వారా రుజువైంది. కానీ మరణానికి అసలు కారణం అర్థం కాకుండా తెలియకుండా ఉండడం కోసం కప్పిపుచ్చడం జరిగింది. ఇప్పుడు రేపు ఈ రీపోస్ట్ మార్టం రిపోర్టు ద్వారా సత్యం వధించకుండా చూడాలని, న్యాయాన్ని గెలిపించే విధంగా ఉండాలని, వాస్తవాలను మాత్రమే ఖచ్చితంగా నివేదికలు ఉండే విధంగా చూడాలని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాం. కాకపోతే ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదికను మళ్ళీ వాళ్ళు ఏదో రకంగా రీపోస్ట్ మార్టం నివేదికను వాళ్ళు ఏదో రకంగా మళ్ళీ దారి తప్పించడానికి చేసే ప్రయత్నాలు కూడా వాళ్ళు కొనసాగిస్తారని చెప్పి మాకు అర్థమవుతుంది. ఎందుకంటే పోస్ట్ మార్టం ఫిబ్రవరి 17నే నవంబర్ 17న జరిగినప్పటికీ 2025న మేము రీపోస్ట్ మార్టం డిమాండ్ చేయడానికి కారణం డ్యూటీలో లేని డాక్టర్ లక్ష్మీకాంతారెడ్డి తోటి పోస్ట్ మార్టం చేయించడం, కోదాడ నుండి రామకృష్ణారెడ్డిని తీసుకెళ్లి వీడియో తీయించడంతో మాకు డౌట్ వచ్చేసింది. ఆ రోజు పోస్ట్ మార్టం గాంధీ ఆసుపత్రిలో చేసిన డాక్టర్ లక్ష్మీకాంతారెడ్డి డ్యూటీ లేదు, కానీ డాక్టర్ లక్ష్మీకాంతారెడ్డితో డ్యూటీ చేయించారు. అదే సమయంలో వీడియో తీయాలంటే నిపుణులైన వీడియోగ్రాఫర్ తోటి మాత్రమే మానవ హక్కుల కమిషన్ నివేదిక ప్రకారం వీడియో తీయాలి. కానీ హైదరాబాద్లో నిపుణులు దొరకనట్టుగా కోదాడ నుంచి రామకృష్ణారెడ్డి అనే ఒక మయూరు ల్యాబ్కు సంబంధించిన ఒక రెడ్డిని తీసుకెళ్లి వీడియో తీయించారు. ఈ 2 డౌట్లు ఉండడం వల్ల మేము రీపోస్ట్ మార్టం డిమాండ్ చేశాం. కానీ ఇక్కడ రీపోస్ట్ మార్టం ఇంకా ప్రారంభమే కాలే, పై పోలీస్ అధికారులు మాత్రం రీపోస్ట్ మార్టం చేయడానికి వచ్చిన డాక్టర్లు ఎవరు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏవి అని చెక్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేసిండ్రంటే
అంటే ఇంకా ఇంకా వాళ్ళు కేసును బలహీనం చేయడానికి, పోలీసులను కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలకు ఒడిగట్టబోతుండ్రో అది స్పష్టంగా రుజువుతుంది. నేను మాట్లాడే ప్రతి మాటకు మేము కట్టుబడి ఉంటాం. ఇక్కడ పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం ప్రారంభమే కాలే, కానీ పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన డాక్టర్లు ఎవరు, వాళ్ళ నంబర్లు ఏంటని వాళ్ళకేం అవసరం? వచ్చిన డాక్టర్లు ఎవరు, వాళ్ళ ఫోన్ నంబర్లు ఏంది, వాళ్ళకేం అవసరం? ఇది పై అధికారులు చేస్తున్న ఒక దుర్మార్గమైన ఆలోచన. మేము అంటున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలకు గుర్తు చేస్తున్నాం, మీకు ఇంటెలిజెన్స్ ఉన్నట్టుగానే అనాధికారికంగా మాకు కూడా మీ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ ఉంటాయి. మీకు ఇంటెలిజెన్స్ ఉన్నది అఫీషియల్గా, మాకు ఇంటెలిజెన్స్ ఉంటుంది, మాకు కూడా సమాచారం ఇచ్చేటోళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ పోస్ట్ మార్టం నివేదికను కూడా వాస్తవాలు కాకుండా మళ్ళీ ఏదైనా కుట్ర చేసే ప్రయత్నం చేస్తాయి. ఇప్పటికే కుట్ర చేశారు. 91 రోజు తర్వాత, మేము డిమాండ్ చేసిన 91 రోజు తర్వాత పోస్ట్ మార్టం చేయడమే మీ కుట్రలో భాగం. కమిషన్ సూచనను 2 నెలలకు పైగా పట్టించుకోలేదంటే మీ కుట్రలో భాగం. శరీరం కుళ్ళిపోయేదాకా చూడడమే మీ కుట్రలో భాగం. ఇప్పటికే మీ కుట్ర ఏందో అర్థమైపోయింది. కానీ మిగిలిన సాక్ష్యాలను కూడా కనుమరుగు చేయడానికి మీరు ఏ స్థాయిలో ప్రయత్నం చేసినా, ఎవరెవరు ప్రయత్నం చేసినా వాళ్ళ పేర్లతో సహా, వాళ్ళు ఏ స్థాయి అధికారులైనా, ఏ స్థాయిలో మంత్రులైనా, ఏ స్థాయిలో ప్రజాప్రతినిధులైనా పేర్లతో సహా ఎప్పుడు ఎవరికి ఫోన్ చేసి ఈ నివేదికను పక్కదారి పట్టించే ప్రయత్నం చేయబోయిండ్రు అనే విషయం ఆధారాలతో సహా బయటపెట్టే రోజు వస్తుంది. మేము వదలము అనే విషయం మేము స్పష్టంగా చెప్తున్నాం. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్ నిన్న చూశాం. ఏదో ఆయన దయ వల్ల ప్రభుత్వ ఉద్యోగం మేమే ఇచ్చామని, లేదా ఇల్లు మేమే కట్టిస్తున్నామని, అదే సమయంలో పెన్షన్ ఇచ్చామని, ఆ కుటుంబాన్ని మేమే ఆదుకుంటామని చెప్పి అసలు కేసునే రాజీ చేయమని చెప్పి కుట్రలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేసే అన్నాడు రాజీ పడితే ఎస్ఐ మీద సిఐ మీద కేసు ఎందుకు ఉండేది? SC/ST యాక్ట్ ఎందుకు వచ్చేది? SC/ST యాక్ట్ కనుక లేకపోతే ఉద్యోగం ఎక్కడి నుండి వచ్చేది? ఇల్లు ఎక్కడి నుండి వచ్చేది? పెన్షన్ ఎక్కడి నుండి వచ్చేది? రేపు భూమి ఎక్కడి నుండి వస్తుంది? అంటే ఈ కేసునే లేకుండా చేయాలని కుట్ర చేసిందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ కేసులో ఎస్ఐ సురేష్ రెడ్డిని తప్పించడానికి కేసుని రాజు చేయమని చెప్పి నాతో మాట్లాడడం అంటేనే కేసే లేకుండా చేయాలని కుట్ర చేసిండు. మరి కేసే లేకపోతే ఉద్యోగం ఎవరు ఇవ్వాలా? SC/ST యాక్ట్ పరిధిలో భాగంగా ఉద్యోగం వచ్చింది. SC/ST అట్రాసిటీ యాక్ట్లో పరిధిలో భాగంగా ఇల్లు వచ్చింది. SC/ST యాక్ట్ పరిధిలో భాగంగా పెన్షన్ వచ్చింది. SC/ST యాక్ట్ పరిధిలో భాగంగా భూమి వస్తుంది రేపు. అంటే నువ్వు కేసే లేకుండా చేయాలన్నావు కదా. అంతేకాకుండా ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి ఆయనకు టైం దొరకలే 101 రోజు. బయట మాత్రం ప్రెస్ మీట్లు ఇప్పుడు పెడుతున్నాడు. ఆయన ఏమి అమెరికాల నుంచి ఇంకా రాలేదని కాదు, లేదా ఆకాశ మండలం లేదు, ఆయన ఏదో సైన్యంలో పనిచేసే రోజులు లేవు. ఆయన రోజు సూర్యాపేట జిల్లాలో తిరుగుతూనే ఉన్నాడు, కోదాడలో తిరుగుతూనే ఉన్నాడు, హుజూర్నగర్లో తిరుగుతూనే ఉన్నాడు. కానీ 101 రోజు గడిచినా కుటుంబం దగ్గరికి మాత్రం కర్లరా చేసే తల్లిని లలితమ్మ గారిని కనీసం పరామర్శించడానికి, కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఆయనకు టైమే దొరకకుండా పోయింది. అంటే కుటుంబం దగ్గరికి రానే వ్యక్తి ఆయన కుటుంబాన్ని ఆదుకుంటారని మాట్లాడడం అనేది అర్ధరహితమైన అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నది కదా. ఆయన కుటుంబంకి రాలేదంటేనే ఆయన ఎస్ఐని ఏ విధంగా కాపాడుతుండో స్పష్టంగా రుజువు అవుతుంది. ఇక్కడ ఎస్ఐ ప్రధాన నిందితుడు ఎస్ఐ సురేష్ రెడ్డి, SHO స్టేషన్కు ఇన్ఛార్జి అయినే, బాధ్యుడు అయినే. ఇక్కడ ఎస్ఐ సురేష్ రెడ్డి సస్పెండ్ కాడు. సిఐ పైన DSP ఉంటాడు, DSP శ్రీధర్ రెడ్డి సస్పెండ్ కాడు. కానీ కింద ఎస్ఐ సస్పెండ్ కాడు, పైన DSP సస్పెండ్ కాడు, మధ్యలో ఉండబడే సిఐ మాత్రం ప్రతాప్ లింగం మాత్రం బీసీని కాబట్టి సస్పెండ్ చేస్తారు. అంటే ఎస్ఐఏ చేయని నేరం సిఐ ఎట్లా చేసిండు? సిఐ నేరానికి పాల్పడితే DSP చేసినట్టే కదా. అంటే ఇక్కడ కేవలం సురేష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం మాత్రం ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు చాలా తీవ్రమైన ప్రయత్నం చేశారు. ఆయన చేయని ప్రయత్నాలు లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కుటుంబాన్ని దగ్గరకు వచ్చి పలకరించే టైం లేదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ కుటుంబం బాధిత కుటుంబం అని చెప్పి ఆలోచించే టైం లేదు. కానీ
సురేష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం మాత్రం నాతో రాజేయమనడమే కాకుండా ఎస్సీ కమిషన్ను కూడా ప్రభావితం చేసే విధంగా ఆయన ఫోన్ల మీద మాట్లాడడం, ఎస్సీ కమిషన్ మెంబర్కు ఎవరు దగ్గరో ఆ దగ్గరకు సంబంధించిన ఎమ్మెల్యేలతో మాట్లాడి కొద్దిగా కమిషన్ తీవ్రంగా ఉండకుండా చూడండి లేదా కోదాడకు రాకుండా చూడాలని చెప్పి ఎమ్మెల్యేలతో మాట్లాడడం. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొత్తం ఏం చేసిండంటే ఇంతకాలము కుటుంబం దగ్గరకు వచ్చి పరామర్శించడానికి టైం తీసుకోలేదు, కానీ ఈ కేసు లేకుండా చేయడానికి ఎవరితో మాట్లాడాలో ఎవరెవరిని ఒప్పించాలో ఆ ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ రోజు వరకు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడినా ఆ సమాచారం మాకు ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు ఈ కేసు నుంచి సురేష్ రెడ్డిని బయటపడారని చూస్తే ఖచ్చితంగా ఆధార్తో సహా ఆయన బయట పెడతాం. కాబట్టి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా మేము స్పష్టం చేస్తాం. ఎట్టకేలకు జరిగింది. సాక్ష్యాలు 100% కనుమరుగు చేసి కుట్రలు చేసినా కొంతమేరకైనా సాక్ష్యాలు ఉంటాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది అని చెప్పి ఆశిస్తున్నాం. ఇందులో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మాత్రం గుర్తు చేస్తున్నాం. ఈ రోజు జరిగిన పోస్ట్ మార్టంలో మన ఎంఆర్పీఎస్ నాయకులు ఏమైనా లోపలికి వెళ్ళడం జరిగింది? ఈ రోజు పోస్ట్ మార్టానికి మీరు లోపలికి ఎలో చేశారా, లేకుంటే మీ సమక్షంలోనే జరిగిందా? లేకుంటే మేము అట్లా నిబంధనలకు విరుద్ధంగా మేమెందుకు పోతాం? కుటుంబ సభ్యులు పోయినరు. ఆ కుటుంబ సభ్యులు నిర్లక్ష్యరాశులు కాబట్టి వాళ్ళ అప్పీల్ మేరకు, మానవ హక్కుల కమిషన్ నిబంధనల మేరకు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు లాయర్లు పోతారు. వాళ్ళు లాయర్ని కోరుకున్నారు, లాయర్లు ఇద్దరు పోయి ఆడ ఉన్నారు. అదేమి మేము పోతే అది వేరు విషయం, మేము పోతే అది వేరు విషయం. మేము పోలేదు కదా, మీరు చూశారు కదా. ఈ లోపలికి వెళ్ళి మేము